GSC న్యూస్ కు స్వాగతం. అభివృద్ధిని అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం. కందుకూరు అభివృద్ధి నా అజెండా. స్వచ్ఛ కందుకూరుగా మార్చడమే నా లక్ష్యం. ఏడాదిలోనే మున్సిపాలిటీలో 40 కోట్లతో అభివృద్ధి పనులు. కందుకూరు పట్టణంలో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం. చెత్త రీసైక్లింగ్ ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నించడం సిగ్గుచేటని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని దాటుకుని మరి కందుకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతానని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అలాంటి కుట్రదారులందరికీ కాలమే తప్పక సమాధానం చెప్తుందని వ్యాఖ్యానించారు. కందుకూరు పట్టణంలోని గుర్రంవారిపాలెం డంపింగ్ యార్డు వద్ద మంగళవారం ఉదయం ఘన వ్యర్థాల బయోమైనింగ్ చెత్త శుద్ధీకరణ ప్రక్రియను ఇంటూరి నాగేశ్వరరావు గారు కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎన్నో దశాబ్దాలుగా పట్టణ ప్రజలను ఇబ్బంది పెడుతున్న డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్టు చెప్పారు. ఘన వ్యర్థాల బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా చెత్తను రీసైక్లింగ్ చేసి త్వరలోనే ఇక్కడి నుంచి చెత్తను పూర్తిగా తీసివేసేలా పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైసీపీ ప్రభుత్వం డంపింగ్ యార్డు సమస్య గురించి అసలు పట్టించుకోలేదని, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నా వారికి జాలి కలగలేదని నాగేశ్వరరావు గారు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇంటింటికి తాను వెళ్లినప్పుడు ప్రజలు డంపింగ్ యార్డు సమస్య గురించి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపుతానని అప్పుడే హామీ ఇచ్చానన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు వచ్చినప్పుడు కూడా ఇదే సమస్యపై హామీ ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చెత్త రీసైక్లింగ్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 120 మున్సిపాలిటీల్లో మొదటిగా 40 మున్సిపాలిటీల్లో ఈ చెత్త శుద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించారని, వాటిలో కందుకూరు కూడా ఒకటన్నారు. సమస్య పరిష్కారానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, కందుకూరు పట్టణ ప్రజల తరపున ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా కందుకూరు పట్టణంలో అభివృద్ధి విషయాల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రజలే తమకు సుప్రీం అని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కాలం చెల్లిందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. కందుకూరులో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, జగన్ పత్రిక సాక్షిలో అసత్యాలు రాయిస్తున్నారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలో ఎంత అభివృద్ధి జరిగిందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారని, దానిలో భాగంగా దీపం పథకం ద్వారా సంవత్సరానికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నామని, నిరుద్యోగుల కొరకు మెగా డిఎస్సీ నిర్వహించామని, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అన్నదాతలకు ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి 20,000 రూపాయలలో భాగంగా మొదటి విడతగా 7,000 రూపాయలు నిధులను ప్రతి రైతన్న ఖాతాలో జమ చేశామని, రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, ఇంకా వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 6,000 పెన్షన్లు, శాశ్వత వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. పేదల కొరకు 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో భోజనాన్ని అందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 పథకాలు అమలు చేస్తే తమకు పుట్టగతులు ఉండవని వైసీపీ భయపడుతోందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. అందుకే ప్రతిరోజు కొత్త అబద్దాలతో ప్రజలను నమ్మించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, కానీ ప్రజలెవరూ వాళ్ల మాటలు వినే పరిస్థితిలో లేరని నాగేశ్వరరావు అన్నారు. అభివృద్ధి వైపు దూసుకెళ్తూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష, మున్సిపాలిటీ ఈ గణపతి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు పిడికిడి వెంకటేశ్వర్లు, నార్నె రోసయ్య, ఉన్నం వీరస్వామి, ఉప్పుటూరి శ్రీనివాసరావు, గుర్రం మాల్యాద్రి, గుర్రం మల్లికార్జున, ఉప్పుటూరి సుబ్బారావు, అత్తోట మధుబాబు, పెంచాల సుబ్బారావు, గొంది మాధవరావు, గోనుగుంట మాల్యాద్రి మరియు అన్ని వార్డు అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు ఈ లెగసీ వేస్ట్ ప్రాసెస్ యూనిట్ ఈరోజు మన కందుకూరు మున్సిపాలిటీలో ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి వచ్చిన అందరికీ, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, పత్రికా సోదరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈరోజు మన కందుకూరు పట్టణంలో నేనైతే ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నా. గత దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ సమస్య మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. సాయంత్రం 5 తర్వాత పొగతో ఈ ప్రాంతం అంతా ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనందరం కూడా చూసాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రావడం, అలాగే
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎండి గారు పట్టాభి గారు కూడా మన ప్రాంతం ఈ డంపింగ్ యార్డ్ చూడడం, ఇది కంపల్సరీగా ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో కందుకూరు మున్సిపాలిటీని పెట్టాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మేము కోరడం, దానికి ఆయన 120 మున్సిపాలిటీలో 40 మున్సిపాలిటీలు స్టార్ట్ చేసి లెగసీ వేస్ట్ ప్రాసెస్ దాంట్లో మన కందుకూరు తెచ్చినందుకు గౌరవ మంత్రి గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు. గత దశాబ్దాల కాలం నుంచి ఈ మున్సిపాలిటీ డెవలప్మెంటు, ఈ సంవత్సర కాలంలో ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ను కూడా కంపేర్ చేసుకోవాలని చెప్పి పత్రికా సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా ఒక సోదరుడిగా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఈ కందుకూరు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మాకెక్కడ కూడా చెడు ఆలోచనలు, చెడు మనస్తత్వం కూడా మాకు లేవని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కందుకూరు అభివృద్ధికి అనేక అడ్డంకులు, ఎవరెవరు అడ్డంకులు సృష్టిస్తున్నారో మీకు తెలుసు. ఏదైనా ఒక డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఆ డెవలప్మెంట్ ఏ విధంగా నిరోధించాలి, ఎమ్మెల్యేకి ఏ విధంగా చెడ్డ పేరు తేవాలి, ఎమ్మెల్యేకి ఏ విధంగా పని ముందుకు పోనీయకుండా చేయాలన్న ఆలోచనతో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కాలం సమాధానం చెప్పుద్దు వాళ్ళందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న సాక్షి పేపర్లో చూశారు ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు అని వాళ్ళు సీఎం గారి గురించి కూడా ఏదో రాయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో మీకు ఈ కందుకూరు మున్సిపాలిటీకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? ఈ సంవత్సర కాలంలో నేను ఇప్పుడే చెబుతున్నా, ఇంక్లూడింగ్ పేపర్తో సహా మీకు ఇస్తా, 32 కోట్ల రూపాయలతో కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేశాం. ఈ సంవత్సర కాలంలో మీరు 5 సంవత్సరాల్లో ఎంత నిధులు తీసుకొచ్చారో ఒకసారి సాక్షి పేపర్, ఆ చెత్త పేపర్ నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చెబుతా ఉన్నా అంటే, మనం ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు దానికి కనీసం మున్సిపాలిటీకి రంగులు కూడా వేయలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందుకూరు మున్సిపాలిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి, సెంట్రల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, కందుకూరుకి ఏ విధంగా గుర్తింపు తేవాలని చెప్పి మేము కష్టపడతా ఉంటే దాన్ని కూడా ఓర్చుకోలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎవరు కందుకూరు అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నారు, ఎవరు కందుకూరు అభివృద్ధి జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏవో మాటలు చెప్పి అదవుతుందా ఇదవుతుందా, కంపల్సరీగా ఏవైతే చెప్పాడో మా నాయకుడు అన్ని కంటిన్యూషన్ సూపర్ 6లు ఏవైతే చెప్పాడో మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు అన్ని తూచా తప్పకుండా చేసే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం. అలాగే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అన్ని వ్యవస్థల్లో ఏ విధమైన మార్పులు వచ్చినాయో ఈ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో చేశామంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్. నిన్న అన్నదాత సుఖీభవ ప్రతి రైతు అకౌంట్లో ఏదైతే చెప్పాము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇమీడియట్గా వేయడం కానీ, అలాగే తల్లికి వందనం కానీ, అలాగే వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ కానీ, ఇవన్నీ ఏవైతే గ్యాస్ కనెక్షన్లు, రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా ఈ ఉమ్మడి ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తుందని చెప్పి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు 26,000 టన్నులకే ఈ లెగసీ వేస్ట్ కాంట్రాక్ట్ 2,40,00,000తో ఈ 26,000 టన్నులు, రిమైనింగ్ 70,000 టన్నులు ఉందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చారు. మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళా. రిమైనింగ్ ఇది కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ మిషన్లు అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో నేను లాస్ట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు మన పోతురాజుమెట్ట ఏరియాలో చూస్తూ ఉంటే వర్షం కాలంలో ఆ స్మెల్ చూస్తూ ఉంటే ఎస్సీ కాలనీ సోదరులు చెప్పేవాళ్ళు, ఇది ఎప్పుడు పోద్దయ్యా మాకు అని చెప్తే, నేను తప్పకుండా రేపు ఎలక్షన్ అయిన తర్వాత నాకు చేతైన వరకు ఈ ప్రాంతం నుంచి డంపింగ్ యార్డ్ తరలిస్తానని చెప్పా. ఆ మాట కట్టుబడే ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. రకరకాలుగా చెప్పుకోవచ్చు, కమిట్మెంట్ ఉండాలి. ఏదైనా ఒక చేయాలనుకుంటే కష్టం నష్టం ముందుకు పోయే ఆలోచనతో నేను ముందుకు పోతా ఉన్నా. ఎవరిన్ని అబద్ధాలు చెప్పినా కందుకూరు ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సాక్షి పేపర్, ఈ వైసీపీ నాయకులు కూడా అభివృద్ధి మీకు కళ్ళు కనపడకపోతే మేము మీకు పేపర్లో వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభ పరిణామం అని చెప్పాలి. కందుకూరు నియోజకవర్గానికి, కందుకూరు పట్టణానికి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తను, అంటే ఎన్ని సంవత్సరాలు అనేక మంది పరిపాలించి చెత్తను పేరబెడితే ఇప్పుడు వచ్చిన మన నాయకుడు అభివృద్ధికి తొలిమెట్టేస్తా కందుకూరు మధ్యలో ఉన్న ఈ చెత్తను త్వరితగతిన ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయటికి తీసుకోవడానికి అనేక సన్నాహాలు చేసి ఈరోజు తీసుకొచ్చి గంటకు ఒక 50 టన్నులు, అంటే ఇక్కడ 1,00,000 టన్నుల క్వాంటిటీ స్టాక్ ఉంది. ఈ 1,00,000 టన్నుల్ని గంటకు ఒక 50 టన్నుల వేగంతో దాన్ని రీసైక్లింగ్ చేసి దీన్ని బయటకు పంపించే కార్యక్రమం వేగవంతంగా చేస్తున్నారు.
ఇంతటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టిన మా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా కందుకూరు పట్టణ ప్రజలందరి తరఫున ఈ ప్రాంత వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా అభివృద్ధిలో తొలిమెట్టుగా ఈ కార్యక్రమం పట్టణంలో చేపడుతున్నారు. అభివృద్ధికి పనికొచ్చే పనులు, రోడ్డు డివైడర్లు కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడంలో ముందు వరుసలో రాష్ట్రం మొత్తంలో కందుకూరు ముందు వరుసలో ఉందని తెలియజేసుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంతటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కందుకూరు పట్టణంలోని ఎన్నో సంవత్సరాలు, కనీసం 25 సంవత్సరాల నుంచి పేరకపోయిన చెత్తని రీసైక్లింగ్ ద్వారా బయట వైపుకు తీసుకెళ్ళడానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు పెద్ద ప్రోగ్రాంని ఈరోజు మన కందుకూరు పట్టణంలో చేస్తున్నాడు. దీనివల్ల సుమారు 5 వార్డుల ప్రజలకి దోమలు, మురికి సంబంధించిన వ్యవహారం లేకుండా సంతోషంగా ఉంటారు ఈ రోజు నుంచి. దీనివల్ల సీజన్ వచ్చేలకే జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు ఈ విధంగా రావటం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ పోవటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడ డంపింగ్ యార్డ్ క్లియరెన్స్ జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి జనాలు, చుట్టుపక్కల ప్రజలు అందరూ అల్లాడిపోతున్నారు. ఈరోజు ఈ డంపింగ్ యార్డ్కి, ఈ జనాల మొత్తానికి మోక్షం కలిగించిన మా ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.